అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు ఒక చిన్ని షార్ట్ వీడియో అనేది పెడుతున్నానండి. ఏంటి అంటే మనకి పితృపక్షం 2025లో ఎప్పుడు వచ్చింది, ప్రారంభం ఎప్పుడు, ముగింపు ఎప్పుడు, మహాభరణి ఏ రోజున వచ్చింది, మహాలయ అమావాస్య ఏ సమయంలో వచ్చింది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా షేర్ చేస్తానండి. ఆ విషయాలు ఏంటో తెలుసుకునే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. లేదు అంటే www.sripanchamipujanits.in కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. మీకు ఆర్డర్ చేసిన దగ్గర నుంచి 4 to 10 వర్కింగ్ డేస్లో మీకు అందుతుందండి. పోస్టల్ ద్వారా పంపిస్తాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి 2025 పితృపక్షం ఎప్పుడు, ప్రారంభం ఎప్పుడు, ముగింపు ఎప్పుడు, మహాభరణి ఎప్పుడు, మహాలయ అమావాస్య ఎప్పుడు, పితృపక్షం అంటే ఏమిటి, పితృపక్షంలో ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటి, పితృదోషం అంటే ఏమిటి అనే పూర్తి విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను. మనకి మహాలయ పక్షం అని అంటారండి పితృపక్షాన్ని కూడా. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే సెప్టెంబర్లో వస్తుంది. మనకి 2025లో మనకి సెప్టెంబర్లో 7/9/2025 ఆదివారం రోజు ప్రారంభమై మనకి ఆదివారంతో ముగుస్తుంది. అది 21/9/2025 మనకి పితృపక్షం, మహాలయ పక్షాలు అని కూడా అంటారు. మనకి ఈ సమయాల్లో ఉంటుందన్నమాట. ఇక మహాభరణి మనకి 11/9/25 గురువారం. ఇక మహాలయ అమావాస్య 21/9/2025 ఆదివారం. అయితే దీని గురించిన పూర్తి విషయాలు ఒక్కొక్కటిగా నేను మళ్ళీ సపరేట్ వీడియోస్ అనేవి షేర్ చేస్తానండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ విధంగా అనేది ముందు షేర్ చేస్తున్నాను. ఇక పితృపక్షం అంటే ఏంటంటే పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం అనేది మనం చేస్తాం. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఆత్మశాంతి కోసం, అలాగే ఆశీర్వాదం కోసం. ఈ 15 రోజుల్ని మనం మహాలయ పక్షం అని అంటారు. ఇక ఈ మహాలయ పక్షంలో మనం చెయ్యకూడని పనులు ఏంటంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త వస్తువులు కొనడం, వేడుకలు జరుపుకోవడం అనేది మనం చెయ్యకూడని విషయాలు. ఇక పితృదోషం అంటే ఏంటి అని చాలామంది అడుగుతున్నారండి. పితృదోషం అంటే మన పూర్వీకులను మర్చిపోవడం, లేదు అంటే వాళ్ళ ఆత్మ శాంతించకపోవడం అనేది మనకి పితృదోషంగా పరిగణించబడుతుంది. వాటి ఫలితం ఏంటి అంటే పితృదోషం మనకు తగిలింది అని చెప్పడానికి సూచనలు ఏంటంటే సంతాన సమస్యలు, నిరంతరం ఏదో ఒక అవాంతరాలు రావడం, కష్టాలు ఎదురవడం, అశాంతి, అలాగే వృత్తిలో స్థిరత్వం లేకపోవడం, మనకి ఏ పని కూడా జరగకపోవడం పితృదోషం యొక్క లక్షణాలు. అయితే వాళ్ళ ఆత్మశాంతి కోసం మనం ఏం చేయాలంటే పిండ ప్రదానం, ఈ 15 రోజుల్లో పిండ ప్రదానం చేయడం, పూజలు, పరిహారాలు, దాన ధర్మాలు వాళ్ళ పేర్లు చెప్పి చేయడం అనేది మనకి కొంతవరకు పితృదోషం అనేది మనకి పోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు. అందుకని ఈ మహాలయ పక్షాన్ని ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోకండి. సంవత్సరం అంతా కూడా మీరు పూజించకపోయినా, ఈ సంవత్సరం అంతా కూడా మీ పూర్వీకుల్ని మనం తలుచుకోకపోయినా సరే, కనీసం ఈ పితృపక్ష సమయంలో మనం స్వయంపాక దానం ఇవ్వడం, వాళ్ళ పేర్లు చెప్పి దాన ధర్మాలు చేయడం, పిండ ప్రదానాలు చేయడం, పూజలు చేయడం, పరిహారాలు చేయడం అనేవి మనకి 1,000,000 రెట్ల ఫలితాలను అయితే ఇస్తుందండి. అయితే దీనికి సంబంధించిన ఒక్కొక్క దానికి సంబంధించిన వీడియోస్ అనేవి మీకు సపరేట్గా వీడియోస్ అల్లి అప్లోడ్ చేస్తాను. పితృదోషం పోవాలంటే ఏం చేయాలి, అలాగే మహాలయ పక్షంలో చేయవలసిన పనులు ఏంటి, పరిహారాలు ఏంటి, పూజలు ఏంటి అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా తెలియజేస్తాను. కాబట్టి మన ఛానల్లో వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. తప్పకుండా ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. స్వస్తి.